ఒక రైతు కొడుకు చిన్న గ్రామం నుంచి బయలుదేరి ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ భారత క్రికెట్ జట్టుకు స్టార్ బ్యాట్స్మెన్ గా ఎలా ఎదిగాడు తెలుసా? ఇది శుభ్మన్ గిల్ కథ. 1999 సెప్టెంబర్ 8న పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాలో శుభ్మన్ గిల్ జన్మించాడు. అతని తండ్రి లఖ్విందర్ సింగ్ ఒక రైతు. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతను సాధించలేని కలను తన కొడుకు ద్వారా నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. శుభ్మన్ చిన్నప్పటి నుంచే బ్యాట్ చేతిలో పట్టుకొని ఆడేవాడు. అతని ప్రతిభను గుర్తించి తండ్రి ప్రతిరోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేపించేవాడు. గ్రామంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో కుటుంబం మొత్తం మొహాలికి మారి మంచి కోచింగ్ అందించారు. శుభ్మన్ అండర్-16, అండర్-19 స్థాయిలో వరుసగా అద్భుతంగా ఆడాడు. 2018 అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జట్టులో అవకాశం దక్కించుకుని టెస్ట్, వన్డే, టీ20 3 ఫార్మాట్లలోనూ పరుగుల వర్షం కురిపించాడు. ప్రత్యేకంగా 2021లో ఆస్ట్రేలియాలోని గబ్బా టెస్ట్ లో అతను ఆడిన ధైర్యమైన ఇన్నింగ్స్ భారత విజయానికి పునాది వేసింది. అప్పటి నుంచి శుభ్మన్ గిల్ భారత క్రికెట్ భవిష్యత్తుగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఓడిఐ టెస్ట్ మ్యాచ్ల్లో కెప్టెన్ గా ఉంటూ భారత్ ని లీడ్ చేస్తున్నాడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు భారత్ ని లీడ్ చేస్తున్నాడు. దీనికి మీరేమంటారో కింద కామెంట్ చేసి అలా వెళ్ళిపోకుండా ఫాలో కొట్టి వెళ్ళొచ్చు కదా.